సో ఇది మా సో చట్టం చేత అధికార ముద్రతో పారంపర్య అధికారంతో చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తిత్వంతో రిజిస్టర్ అయిన స్వచ్ఛందమైన సంస్థయే మనకి కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, అధికార ముద్రతో అంటే సంస్థకి అంటే మన కంపెనీకి ఒక అధికార ముద్ర అనేది ఉంటుంది, ఒక ఆమోద ముద్ర అనేది ఉంటుంది. దానికి కొన్ని అధికారాలు అధికారాలు కూడా కలిగి ఉంటాయి. అంటే అధికారాలు, విధులు, బాధ్యతలు, కర్తవ్యాలన్నీ ఆ కంపెనీకి కూడా కలిగి ఉంటాయి. సో చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తిత్వంతో అంటే ఇదంతా ఎవరు కల్పిస్తారు? అధికార ముద్ర, అదేవిధంగా అధికారాలు కానీ, హక్కులు కానీ, బాధ్యతలు కానీ ఇవన్నీ ఎవరు కల్పిస్తారంటే చట్టం కల్పిస్తుందమ్మా. సో చట్టం చేత సృష్టించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తియే సంస్థయే కంపెనీ అని మనం చెప్పొచ్చు. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఏమా అర్థమైందా ఏమ్మా హేమంత్? ఓకే ఓకే. సో కాబట్టి ఇంకోటి లార్డ్ జస్టిస్ జేమ్స్ ఏం చెప్పాడంటే సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడినటువంటి వ్యక్తుల సముదాయమే కంపెనీ. సో నేను ఇందాక చెప్పాను, ఎందుకంటే అందరి లక్ష్యం ఒకటే, ఒక లక్ష్యం కోసం ఏర్పడినటువంటి ఒక సముదాయం, సమిష్టి లక్ష్యం కోసం, సమిష్టి ధ్యేయం కోసం ఏర్పడినటువంటి వ్యక్తుల సముదాయమే కంపెనీ అని చెప్పి లార్డ్ జస్టిస్ జేమ్స్ అని చెప్పారు. నెక్స్ట్, కంపెనీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తికి లక్షణాలు ఉన్నట్టే కంపెనీకి కూడా కొన్ని లక్షణాలు అనేటివి కలిగి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం. సో న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం. సో కంపెనీ చట్టం ద్వారా మనకి ఈ కంపెనీకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే న్యాయపరంగా ఉంటుంది. సో కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడ్డది. ఎస్, మన కంపెనీ దేని ద్వారా సృష్టించబడుతుంది అంటే కంపెనీ ద్వారా అంటే చట్టం ద్వారా సృష్టించబడుతుంది. సో మానవుని వలె ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మానవునికి సహజంగా ఉండేటువంటి హక్కులన్నీ, బాధ్యతలన్నీ కంపెనీకి కూడా ఉంటాయి. అంతే నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు మనం సహజ వ్యక్తిత్వం మనకు వస్తే చట్టం చేత సృష్టించబడినటువంటి ఒక వ్యక్తి కంపెనీ. ఆ కంపెనీకి న్యాయపరంగా వచ్చేటువంటి హక్కులు కానీ, బాధ్యతలు కానీ, విధులు కానీ అన్నీ ఆ కంపెనీకి వస్తాయి. సో కాబట్టి కంపెనీ ఆస్తులను సేకరించి వాటిని రక్షించుకోవచ్చు, తన పేరుని అప్పులు తీసుకుని వాటిని చెల్లించవచ్చు, తన పేరుతోనే కోర్టుకు ఎక్కి ఇచ్చిపుచ్చుకోవడాల్లో వచ్చినటువంటి తగాదాలను కూడా తీర్చుకోవచ్చు. చూడండి, ఒక కంపెనీకి సంబంధించి ఒక పేరు ఉంటుంది, ఒక చిరునామా ఉంటుంది, కొన్ని హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, విధులు ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కంపెనీకి ఏమవుతుంది? ఫస్ట్ ఆ కంపెనీ పేరు మీద ఆస్తులను కూడా మనం కొనవచ్చు, వాటిని సేకరించవచ్చు, అదేవిధంగా వాటిని కూడా రక్షించుకోవచ్చు. అదేవిధంగా తన కంపెనీ పేరు మీద ఏం చేయొచ్చు, మనం అప్పులు కూడా తీసుకొని వాటిని కూడా చెల్లించేటువంటి లక్ష్యం అనేది కంపెనీకి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాల్లో అంటే ఏదైనా కంపెనీకి రావాల్సింది, లేదంటే కంపెనీ చెల్లించవలసింది ఏదైనా అలాంటి వ్యవహారాల్లో ఏదైనా తగాదాలు వస్తే వాటిని తీర్చుకోవడానికి కూడా కోర్టు ద్వారా తీర్చుకోవడానికి కూడా అధికారం కలిగి ఉంటుంది. సో నిర్దిష్టమైనటువంటి న్యాయసత్వం ఎప్పుడు కానీ మనకి కంపెనీకి ఒక నిర్దిష్టమైనటువంటి న్యాయసత్వం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిత్వం, న్యాయసత్వం అంటే ఒక వ్యక్తిత్వం కూడా ఉంటుంది. సో కంపెనీ నమోదైన తర్వాత దానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం లభిస్తుంది. సో కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. సో ఎప్పుడు కానీ కంపెనీ వేరుగా ఉంటుంది, కంపెనీలోని సభ్యులు వేరుగా ఉంటారు. సో సభ్యులతో కంపెనీకి సంబంధం ఉండదు. సో చూడండి, కంపెనీ వేరు, సభ్యులు వేరు. ఆ కంపెనీలో పనిచేసేటువంటి సభ్యులకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. సో కంపెనీ కార్యకలాపాలకు వాటాదారులు బాధ్యులు కారు. చూడండి, కంపెనీ చేసేటువంటి కార్యకలాపాలకి, కంపెనీ చేసేటువంటి పనులకి వాటాదారులు కూడా బాధ్యులు కారు. సో ఈ కంపెనీలో సభ్యులు ఎవరుగా ఉంటారంటే వాటాదారులే ఉంటారు. సో కాబట్టి కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరుగా ఉంటారు. ఓకేనమ్మా? కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనేది, ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వం అనేది దీనికి ఉంటుంది. సో అర్థమైందమ్మా మీకు చెప్పేది? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఓకే.
ఓకే అమ్మా. నెక్స్ట్ పరిమితి రుణ బాధ్యతమ్మా. ఇక్కడ చూడండి వాటాదారులు అంటే ఎందుకంటే ఈ యొక్క కంపెనీ వ్యవస్థలో వాటాల రూపంలో వాటాదారులు ఏం చేస్తారంటే పెట్టుబడులు పెడతారు. సో వాళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి అంటే ఎన్నైతే వాళ్ళు వాటాలు తీసుకుంటారో ఆ వాటాలు తీసుకుంటే అంత వాటాలకు మాత్రమే వీళ్ళు పెట్టుబడి పెడతారు. కాబట్టి రేపు కంపెనీకి సంబంధించినటువంటి ఏదైనా కానీ రుణాలను చెల్లించవలసి ఉన్నా కానీ లేదంటే అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి అప్పులు తీర్చవలసి ఉన్నా కానీ ఏదైనా కానీ వాళ్ళు తీసుకున్నటువంటి రుణములకు మాత్రమే బాధ్యత కలిగి అనేది ఉంటాయమ్మా. సో వాటాదారులు సొంత ఆస్తులు కానీ వాటాదారులు సొంత ఆస్తులను అమ్మడం కానీ లేదంటే ఇంక వేరే ఏదైనా చేయడం వ్యక్తిగత ఆస్తులు అమ్మడం కానీ ఏమీ ఉండదు. సో వాళ్ళు ఎంతైతే వాటాలు తీసుకున్నారో అంత ముద్రిత విలువకు మాత్రమే వాళ్ళు రుణ బాధ్యతకు అనేది చెల్లించడం జరుగుతుంది. ఆ రుణ బాధ్యతకు మాత్రం పరిమితం అవుతారు. అది కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు సొంత వ్యాపారం లాగా భాగస్వామ్య వ్యాపారం లాగా మనకి అపరిమితంగా రుణ బాధ్యత అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే పరిమితంగా ఉంటారు. ఎందుకంటే వాటాదారులు ఎక్కువ మందిలో ఎక్కువ సభ్యులు ఉంటారు. అంటే కొన్ని ఎక్కువ మంది వాటాదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి కంపెనీలో వాళ్ళు తీసుకున్నటువంటి వాటాల విలువకు మాత్రమే అది పరిమితమై ఉంటుంది ఆ రుణ బాధ్యత అనేది. సో కాబట్టి వీళ్ళు ఎటువంటి సొంత ఆస్తులు కానీ వ్యక్తిగత ఆస్తులు కానీ అమ్మవలసినటువంటి అవసరం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే అందువలన వాటాదారుల సొంత ఆస్తుల పూర్తి పరిరక్షణకు రక్షణ కలదు. సో కంపెనీ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కడంలో ముఖ్య కారణాల్లో ఈ లక్షణమైనటువంటిది ప్రధానమైనది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పారంపర్యాధికారం. సో చట్టం సృష్టించిన అసహజ మానవుడు కావున కంపెనీ వ్యాపార సంస్థ చిరకాలం కొనసాగుతుంది. సో మనకి సొంత వ్యాపారం కానీ భాగస్వామ్య వ్యాపారం కానీ ఇదంతా ఏంటంటే ఒక పరిమితి కాలం వరకే ఉంటుంది. సో ఇది మన కంపెనీ వ్యవస్థ అనేది దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటుంది. సో కాబట్టి సభ్యుల జీవితాలకు కంపెనీ జీవితంకు సంబంధమే ఉండదు. అంటే ఆ వాటాదారులకు కానీ ఆ కంపెనీలో పనిచేసేటువంటి సభ్యులకు కానీ కంపెనీ జీవితానికి కానీ ఎటువంటి సంబంధం అనేది ఉండదు. సో వాటాదారుడు మరణించినా కానీ లేదంటే దివాలా తీసినా కానీ లేదంటే ఆ సంస్థ నుంచి పదవి విరమణ పొందినా కానీ లేదంటే తొలగిపోయినా కానీ కంపెనీ మూయబడదు. సో దీని యొక్క ఆయు ప్రమాణాలు అనేవి సుదీర్ఘకాలం ఉంటాయి. అంటే సుదీర్ఘకాలం కొనసాగేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది కంపెనీ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వాటాల బదిలీమా. సో ఇక్కడ పబ్లిక్ కంపెనీలు అయితే వాటాదారులు తమ వాటాలని కంపెనీ నియమావళికి లోబడి యథేచ్ఛంగా ఇతరులకు అమ్ముకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 కంపెనీస్ ఉంటాయి. ఒకటి వచ్చి పబ్లిక్ కంపెనీ, రెండు వచ్చి ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ ఏంటంటే ప్రజల నుంచి వాటాల రూపంలో మూలధనం సేకరించి సో తద్వారా అటువంటి పబ్లిక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి వాటిని పబ్లిక్ కంపెనీలు అని చెప్పి అంటాం. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తారంటే ఒక కార్పొరేషన్గా ఏర్పడుతుంటాయి. అంటే ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. దాన్ని మనం కంపెనీ అని చెప్పి అంటాం. సో ఈ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ కంపెనీ అయినా కంపెనీల చట్టంకు లోబడి పనిచేయవలసి ఉంటుంది. సో కాబట్టి పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలను కంపెనీకి నియమాలకి లోబడి యథేచ్ఛంగా అమ్ముకోవచ్చు. సో వాళ్ళ ఇష్టంగా ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బదిలీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లక్షణం వాటాలను ద్రవ్యత్వమును కంపెనీ స్థిరత్వమును ఆపాదించును. అంటే వాటాల యొక్క ద్రవ్యత్వం అంటే వాటా యొక్క విలువ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ కంపెనీ పైన ఆధారపడి ఉంటుంది. ఆ కంపెనీ స్థిరత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కంపెనీ వచ్చి మంచి లాభాలు ఆర్జిస్తూ ఉంది అని అంటే ఖచ్చితంగా వాటాదారు ఏమవుతుంది అంటే పెరుగుతుంది. లేదనుకోండి కంపెనీ నిలకడగా లేదు, స్థిరంగా లేదు అని అంటే ఖచ్చితంగా వాటాల ధర తగ్గిపోతుంటుంది. సో కాబట్టి ఇది ఒక కారణం. అదేవిధంగా యజమానులకు నిర్వహణకు ఏకత్వం లేదు. సో ఇక్కడ ఏంటంటే యాజమాన్యం వేరుగా ఉంటుంది, నిర్వహణ వేరుగా ఉంటారు. సో కంపెనీ వాటాదారులందరూ కంపెనీ నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనటకు వీలు లేదు. చూడండి కంపెనీ వాటాదారులందరూ కంపెనీ మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ అంటే నిర్వహణ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటకు వీలు పడదు. అందుచేత వారు ఏం చేస్తారు, వాటాదారులు ఎవరికైతే మెజారిటీ వాటాలు కలిగి ఉంటారో వాళ్ళని డైరెక్టర్గా ఎన్నుకుంటారు. సో ఆ ఎన్నుకున్నటువంటి డైరెక్టర్లు ఆ కంపెనీ కార్యకలాపాల్లో ప్రత్యక్ష కార్యకలాపాల్లో పాల్గొనడానికి జరుగుతుంది. సో తద్వారా వాళ్ళు నైతికంగా వాటాదారులకి ప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది. సో చూడండి కంపెనీ వ్యవస్థలో యాజమాన్యమునకు నిర్వహణకు ఏకత్వం లేదు. అంటే ఒకేలాగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. సో కంపెనీ పరిపాలన ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం జరగాలి.
ఎప్పుడు కానీ కంపెనీ కార్యకలాపాలు అనేటివి అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ న్యాయబద్ధంగా, అందరికీ నిజాయితీగా, లాభదాయకంగా అనేది జరగవలసి ఉంటుంది. నెక్స్ట్ సభ్యుల సంఖ్యమా. సో మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కంపెనీ వ్యవస్థలో అనేక రకాల కంపెనీలు ఉన్నప్పటికీను పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలు ప్రధానమైనవి. సో ఉన్నది మనకు ఉండే, కానీ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలు. సో పబ్లిక్ కంపెనీ ఏర్పడవాలంటే కనీసం 7 సభ్యులు అవసరం అవుతుంది. గరిష్ట సంఖ్య ఇక్కడ పరిమితి లేదు. సో మనకి పబ్లిక్ కంపెనీలో అయితే కనీసం 7 సభ్యులు ఉంటే సరిపోతుంది ఈ కంపెనీని మనం స్థాపించాలి అంటే. అదేవిధంగా మ్యాక్సిమం ఎంత అయినా ఉండొచ్చు, ఇక్కడ అన్లిమిటెడ్. అదే ప్రైవేట్ కంపెనీ ఏర్పడాలంటే కనీసం 2 సభ్యులు ఉండాలి, గరిష్టంగా 200 సభ్యులకి పరిమితం లేదు. సో చూడండి, ఇక్కడ మనకి ప్రైవేట్ కంపెనీలు అయితే కనీసం 2 ఉంటే సరిపోతుంది. ఎక్కువ గరిష్టంగా అంటే 200 మందికి పెంచకూడదు. ఇప్పుడు 2012 కంపెనీల చట్టం 2013 ప్రకారం ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఖచ్చితంగా 200 మంది సభ్యులకు మించకూడదు. నెక్స్ట్ అధికార ముద్రమ. సో కంపెనీకి భౌతిక రూపం కూడా లేదు, ఎందుకంటే అది జస్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే భౌతికంగా మనకి రూపం అనేది లేదు. ఏ రూపంలో ఉంటుంది, బిల్డింగ్స్ ఆ రూపంలో ఉంటుంది తప్ప కంపెనీకి వాస్తవంగా భౌతిక రూపం లేదు. కాబట్టి అది పత్రాలపై మాత్రమే సంతకం చేయగలుగుతుంది. సో అది ఎవరిపైన, అది జస్ట్ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే సంతకం ఏ రూపంలో ఉంటుందంటే సంతకం సీల్ రూపంలో ఉంటుంది ఎప్పుడు. సో కాబట్టి పత్రాలపై మాత్రమే సంతకం అనేది చేస్తుంది. కానీ అందుచేత చట్టం ప్రకారం కంపెనీకి అధికార ముద్ర ఉండవలను. సో కాబట్టి ప్రతి కంపెనీకి మనకి ఒక కామన్ సీల్ అనేది ఉంటుంది, ఒక అథారిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి కామన్ సీల్ కూడా అవసరం అవుతుంది. అధికార ముద్ర ఏ కంపెనీ సంతకం వలె చలామణి అవుతుంది. సో చూడండి, మనం ఎట్లా సంతకం చేస్తే ఎట్లా చలామణి అవుతుందో అట్లా మనకి అధికార ముద్ర అనేది కంపెనీ పేరు మీద చలామణి అవుతుంది. సో వ్యాపారానికి చిహ్నం కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలు కూడా అధికార ముద్రతో పాటు ఏముంటుంది, పేరుతో పాటు వ్యాపార చిహ్నం ఉంటుంది. సో ట్రేడ్ సింబల్స్. సో ఆ ట్రేడ్ సింబల్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ అధికార ముద్ర కంపెనీలో ఒకే బాధ్యత గల అధికారి దగ్గర ఉంటుంది. సో ఈ అధికారం ఎవరి దగ్గర అంటే ఒకళ్ళ దగ్గర ఆధీనంలోనే ఉంటుందమ్మా. సో ఈ అధికార ముద్ర ఒకళ్ళ దగ్గర మాత్రమే, ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో ఉన్నతాధికారి అతని దగ్గర మాత్రమే ఉండగలుగుతుంది. నెక్స్ట్ మూలధన నమోదు. సో నమోదు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ కంపెనీ నమోదు చట్టం ప్రకారం, కంపెనీల చట్టం ప్రకారం నమోదు చేయనిదే ఇక్కడ కంపెనీ అనేది సృష్టించడం జరగదు. సో కావున కంపెనీ తప్పనిసరిగా భారత కంపెనీల చట్టం క్రింద రిజిస్టర్ చేయవలను. రిజిస్టర్ చేయించి తర్వాత మనం స్థాపించవలసి ఉంటుంది. మూలధన సేకరణ. సో కంపెనీకి కావాల్సినటువంటి మూలధనాన్ని చిన్న చిన్న వాటాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని వాటా అంటారు. సో ఆ వాటాలను అమ్మి మూలధనాన్ని సమకూర్చుకుంటుంది. సో వాటాలు కొన్న వారిని వాటాదారు అంటారు. వాటాదారులందరూ దేశవ్యాప్తంగా ఉంటారు. సో నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. ఎప్పుడు మూలధనం అంటే ఇప్పుడు 1 కోటి రూపాయల మూలధనం, ఇప్పుడు 10 లక్షలు మూలధనం సేకరించాలంటే దాన్ని ఏం చేస్తారు, వాటాలుగా విభజిస్తారు, భాగాలు విడగొడతారు. అట్టి భాగాన్ని వాటా అంటారు. అంటే ఇప్పుడు 1,00,000 వాటాలు అనుకోండి, 1,00,000 వాటాలు అంటే 1,00,000 వాటాలు ఇంటూ ఒక్కొక్క వాటా ధర అనేది నిర్ణయిస్తారు. సో ఒక్కొక్క వాటా ధర వచ్చి 10 రూపాయలు అనుకున్నాం. సో ఒక్కొక్క వాటా ధర 10 రూపాయలు అంటే 1,00,000 వాటాలు ఇంటూ 10 రూపాయలు, ఒక్కొక్క వాటా ధర వచ్చి 10 రూపాయలు. సో దట్ ఈక్వల్స్ టు 10 lakhs. సో అట్లా 1,00,000 వాటాలు అమ్ముడైతే మనకి మూలధనం అనేది సమకూరుతుంది. సో కాబట్టి ఎవరైతే ఆ వాటాలను కొంటారో వాళ్ళని ఏమంటారు, వాటాదారులు అంటారు. ఆ వాటాదారులు దేశం నలుమూలలా ఉండవచ్చు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? ఓకే. నెక్స్ట్ చట్టబద్ధమైనటువంటి నిబంధనలు. సో ప్రతి కంపెనీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎట్లా వ్యక్తులకు నిబంధనలు ఉన్నాయో అట్లా కంపెనీలు కూడా చట్టపరంగా నిబంధనలు అనేవి ఉంటాయి. సో కంపెనీ వ్యవహారాలన్నీ భారత కంపెనీల చట్టపు అజమాయిషీలో జరుగును. సో చూడండి, ఎప్పుడు కానీ కంపెనీ యొక్క వ్యవహారాలు అన్నీ చట్టం లోబడే జరగాలి, కానీ చట్టాన్ని అతిక్రమించి జరగకూడదు. ఓకేనా? ఇప్పుడు మన ఏదైనా చట్టాన్ని అతిక్రమిస్తే మనకి ఎలా నేరం శిక్ష ఉంటుందో అట్లా కంపెనీకి కూడా
శిక్ష అనేది ఉంటుంది. నెక్స్ట్ సాంఘిక బాధ్యతమా, దీన్నే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో కంపెనీ వ్యవస్థ ప్రాధాన్యత పెరుగుతున్న కారణంగా సాంఘిక బాధ్యత కూడా పెరుగుతుంది. సో అవి తమ వ్యాపార వ్యవహారాలను రహస్యంగా ఉంచుకోవడానికి వీలు లేదు. సో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, రుణ బాధ్యత రుణదాతల శ్రేయస్సు దృష్ట్యా, ప్రభుత్వ విధానాల దృష్ట్యా కంపెనీలు తమ వ్యవహారాలను బహిరంగపరచటయే కాక సాంఘిక ప్రయోజనాల కొరకు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. చూడండి, ఇంకా సాంఘికం అంటే సమాజానికి. సో సమాజానికి ఏ విధంగా బాధ్యత వహించాలి అని అంటే, ఖచ్చితంగా కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది అనుకోండి, అభివృద్ధి చెందుతుంది అంటే ఖచ్చితంగా ప్రజలు అంటే వినియోగదారులు ఉంటారు. వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా కానీ, అదేవిధంగా రుణదాతల శ్రేయస్సు దృష్ట్యా కానీ, రుణదాతలు ఏం చేస్తారు రుణదాతలు మనకి ఏం చేస్తారు, వాళ్ళు మనకి అప్పులు ఇస్తారు, అంటే కంపెనీకి రుణాలు అనేది ఇస్తారు. కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతగా వహించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి, అదేవిధంగా తమ వ్యవహారాలను అంటే వీళ్ళందరికీ బాధ్యత వహించాలి. సో బాధ్యత వహించాలంటే అన్ని వ్యవహారాలకు సంబంధించి నివేదికల రూపంలో వాటిని డిస్క్లోజ్ చేయాలి, బహిరంగపరచాలి. సో బహిరంగపరిస్తే ఆటోమేటిక్గా తన బాధ్యత అనేది ఉంటుంది. అదే కాకుండా సాంఘిక బాధ్యత కూడా ఉండాలి. సాంఘిక బాధ్యత అంటే సమాజానికి ఎంతో కొంత బాధ్యత అనేది కూడా, అంటే సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉండాలి. ఓకేనా, మన అర్థమైంది ఇది. లక్షణాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా. ఎవరికి డౌట్స్ లేవా? సరే, నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలు మా. సో జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలు. సో ఈ ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ మా. ఈ కాన్సెప్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలు, అదేవిధంగా లోపాలు అనేటువంటిది ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి, మనకి కంపెనీ వ్యవస్థ అనేది పారిశ్రామిక వ్యాపార రంగాల్లో సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపార సంస్థల కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి కంపెనీ సంస్థ ఏదైనా ఉంది అంటే అది కంపెనీనే మాత్రమే. సో చూడండి, ఫస్ట్ వన్ మనకి ప్రయోజనాలు ఏవి అంటే ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ అధిక మూలధన సేకరణ. మనకి దేశం యొక్క ఆర్థికాభివృద్ధి భారీ పరిశ్రమల మీద అనేది వర్తక వాణిజ్యాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఏ దేశమైనా కూడా కానీ ఎప్పుడు కానీ వ్యాపార సంస్థలపై, అంటే భారీ పరిశ్రమల మీద, అదేవిధంగా వర్తక వాణిజ్య సముదాయాల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి భారీ సంస్థలను స్థాపించి నిర్వహించడానికి మూలధనం అనేది అధిక మొత్తంలో మనకు అవసరం అవుతుంది, అధిక పరిమాణంలో అవసరం అవుతుంది. కాబట్టి అటువంటి మూలధనాన్ని సేకరించడానికి కంపెనీ వ్యవస్థ సమర్థమైనది అని వీళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే దీంట్లో మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ సభ్యుల సంఖ్య. సో సొంత వ్యాపారంలోనో లేదంటే భాగస్వామ్య వ్యాపారంలోనో సభ్యుల సంఖ్య అనేది చాలా పరిమితిగా ఉంటుంది, గరిష్టంగా పరిమితి అనేది ఉంటుంది. కానీ పబ్లిక్ రంగ కంపెనీలలో మాత్రం, పబ్లిక్ కంపెనీలలో గరిష్ట సభ్యుల సంఖ్యకు ఎటువంటి పరిమితి లేదు. సో కాబట్టి ఇక్కడ సభ్యులు అంటే వాటాదారులు. సో ఈ వాటాదారులు ఎప్పుడు కానీ ఎక్కువ మంది ఉంటారు సభ్యులు. ఓకేనా. సో సభ్యులు అనేది ఉంటేనే ఖచ్చితంగా మనకి మూలధనం అనేది ఎక్కువగా సేకరించడం జరుగుతుంది. నెక్స్ట్ పరిమితి రుణ బాధ్యత. సో వాటాదారునికి సంబంధించి అతనికి పరిమితి అనేది రుణ బాధ్యత అనేది ఉంటుంది. ఎంత అయితే అతను మూలధనం తీసుకుంటాడో అంత విలువకు మాత్రమే, ముద్రిత విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అతను 1 లక్ష రూపాయలు తీసుకున్నాడంటే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం అవుతుంది. సో అట్లా. నెక్స్ట్ వాటా విలువ స్వల్పం. సో ఎప్పుడు కానీ వాటాదారులు ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాటాల విలువ సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ధనిక, మధ్య తరగతి, పేద వర్గాల వారినే వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి కంపెనీలో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటే అలాంటి వారికి వాటాల విలువ చాలా స్వల్ప రూపంలో అందుబాటులో అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాటాలు చాలా స్వల్పంగా ఉంటాయి, 10 రూపాయలు, 20 రూపాయలు. సో కాబట్టి ఇక్కడ ఏ లెవెల్ అంటే
మనకి ఉన్నటువంటి డిఫరెంట్ ఎకనామిక్ సెక్షన్స్ ప్రకారం, సోషల్ సెక్షన్స్ ప్రకారం మనకి అందరికీ అందుబాటులో అనేవి ఉంటాయి ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి వాటాల విలువ. నెక్స్ట్, వివిధ రకములైనటువంటి వాటాలు, డిబెంచర్లు. నేను ఇందాక చెప్పాను మనకి ఎప్పుడు కానీ వాటాలు అనేటివి వివిధ రకాల వాటాలు కలిగి ఉంటాయి. ఆ వాటాలు ఏ రూపంలో అంటే ఆధిక్యపు వాటాలు, ఈక్విటీ వాటాలు, విలంబిత వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు. ఇట్లా మనం ఏం చేస్తారంటే జారీ చేస్తారు. సో జారీ చేసి ఎంతో మంది పెట్టుబడిదారులను ఆకర్షించి ఏం చేస్తారంటే కావాల్సినటువంటి మూలధనాన్ని వాళ్ళు పెట్టుబడి పెట్టడం ద్వారా సమకూర్చుకోగలుగుతుంది కంపెనీ. వాటాలంటే ఈక్విటీ. ఎప్పుడు కానీ కంపెనీకి నిజమైనటువంటి యజమానులు వచ్చి ఈక్విటీ వాటాదారులు. సో కాబట్టి అదేవిధంగా డిబెంచర్లు అంటారు. డిబెంచర్లు అంటే అప్పు పత్రం. సో అప్పు పత్రాలు జారీ చేసి తద్వారా మూలధనం అనేది సేకరించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సేకరించినటువంటి మూలధనాన్ని సంస్థ యొక్క కార్యకలాపాలకి వెచ్చించడం జరుగుతుంది. నెక్స్ట్, పెద్ద తరహా సంస్థల ఆదాలమా. సో పెద్ద తరహా సంస్థల ఆదాలు. సో ఒక కంపెనీ భారీ వ్యాపార సంస్థ. ఎప్పుడు కానీ కంపెనీ అంటేనే భారీ వ్యాపార సంస్థ. సో ముడి పదార్థాల కొనుగోలు, వస్తువు పంపిణీలో, అమ్మకంలో ఎన్నో ఆదాలు లభిస్తాయి. సో బేరమాడే శక్తి కూడా ఉంటుంది. ఉత్పత్తుల వలన సహజంగా లభించేటువంటి ఆదాలను కూడా కంపెనీ పొందుతుంది. సో వ్యాపార నిర్వహణలో సుశిక్షితులు, అనుభవజ్ఞులు అయినటువంటి నిపుణులను కూడా నియమించవచ్చును. సో ఏటా వచ్చే లాభాలతో రిజర్వ్ నిధులను ఏర్పాటు చేసుకుని స్వయం చేదిత పెరుగుదల సాధించవచ్చు. సో చూడండి, ఎప్పుడు కానీ పెద్ద సంస్థ తరహా ఆదాలంటే ఇప్పుడు కంపెనీ అనేది ఒక భారీ సంస్థ. సో ఆ భారీ సంస్థ ఏం చేస్తుంది, ఇప్పుడు ముడి పదార్థాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. సో ముడి పదార్థాలను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల మనకి ఆ వాటాలు అంటే ఆ ముడి పదార్థం పైన చెల్లించేటువంటి మొత్తం చెల్లింపులో కూడా కొంతమేర ఆదా అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. అంటే ఆదా అంటే కొంచెం సేవ్ అవుతుంది. అంటే ఎక్కువ కొంటాం కాబట్టి మనకి చాలా తక్కువ అంటే ఒక కొంచెం నామమాత్రపు మేరన్నా కూడా మనకి ఆదా అనేది లభిస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా కంపెనీకి కూడా బేరం ఆడే శక్తి కూడా అధికంగా ఉంటుంది. కంపెనీకి కూడా బేరం ఆడేటువంటి శక్తి ఉంటుందమ్మా. సో తద్వారా మనకి ఈ యొక్క ఆదాయాలు అనేవి ఏర్పడి సంస్థ యొక్క ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్, వాటాల బదిలీ. సో వాటాల బదిలీ. సో మనకి ఎప్పుడు కానీ పబ్లిక్ కంపెనీ వ్యవస్థలో ఇక్కడ 2 రకాల కంపెనీలు ఉంటాయి. పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీలో వాటాలని కంపెనీ నియమాలకు లోబడి, కంపెనీల చట్టానికి లోబడి వాటాలని మరొకరికి అమ్మవచ్చు, లేకపోతే బదిలీ చేసుకునేటువంటి అధికారం అనేది పబ్లిక్ కంపెనీలలో ఉంటుంది, స్వేచ్ఛ. ప్రైవేట్ కంపెనీలలో ఎటువంటి వాటాల యొక్క బదిలీ కానీ అమ్మకం కానీ అనేది జరగదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ వాటాదారులు తమకు ఎప్పుడైతే నగదు అయితే అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాటాలని స్టాక్ ఎక్స్చేంజీలో కూడా అమ్మవచ్చు. ఈ సదుపాయం వాటాదారుల యొక్క ద్రవ్యత్వమును, కంపెనీ స్థిరత్వంను ఆపాదించును. సో మనకి ఎప్పుడైనా వీళ్ళకి వాటాదారులకు డబ్బులు అవసరమైంది అనుకోండి, పబ్లిక్ కంపెనీలో అనుకున్నాం, సపోజ్ పబ్లిక్ కంపెనీలో వాటాదారులకి డబ్బులు అవసరమైంది. ఆ డబ్బులు అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటాలని స్టాక్ ఎక్స్చేంజ్లో, షేర్ మార్కెట్ అంటారు మా సెబీ, మనకి ముంబైలో ఉంది, బిఎస్సి అంటారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో దట్స్ ఓన్లీ ప్యూర్లీ మెంట్ ఫర్ ట్రేడింగ్ ఆఫ్ షేర్స్. సో మనకి ఎక్కువగా వాటాలు అనేది ఎక్కువగా ట్రేడ్ అయ్యేది పిఎస్సి ద్వారా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అమ్ముకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకి వాటాలకు బదిలీ అనేది ఒకరి నుంచి మరొక వాటాదారునికి బదిలీ అయ్యేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా అమ్ముకోవడానికి కూడా ఎటువంటి హక్కు లేదు. నెక్స్ట్, పరిమితి రుణ బాధ్యత. సో ఎప్పుడు కానీ కంపెనీ సభ్యులు రుణ బాధ్యత వారు తీసుకున్నటువంటి వాటాల విలువ మేరకు మాత్రమే పరిమితమై ఉంటుంది తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తిగత ఆస్తులను అమ్మి సంస్థ యొక్క రుణాలను కానీ నష్టాలను కానీ చేసినటువంటి రుణాలు కానీ తీర్చవలసినటువంటి అవసరం లేదు. సో కాబట్టి కంపెనీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సొంత ఆస్తులకు కంపెనీ అనేది పూర్తి పరిరక్షణ అనేది కలిగించగలదు. ఓకేనమ్మా, అర్థమైందా నేను చెప్పేది?
సో కాబట్టి సొంత వ్యాపారంలో గానో ఇలాంటి భాగస్వామ్య వ్యాపారంలో లాగానో మనకి ఇక్కడ ఎటువంటి అపరిమిత రుణ బాధ్యత అనేది ఉండదు. సో కాబట్టి వాటాదారులు ఎవరైతే ఆ కంపెనీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు తీసుకున్నటువంటి వాటాల విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది తప్ప వాళ్ళ సొంత ఆస్తులను నమ్మి సంస్థకు సంబంధించినటువంటి రుణాలని చెల్లింపు చేయడంలో ఎటువంటి హక్కు అనేది లేదు. నెక్స్ట్ తలసరి నష్టం తక్కువ. ఓకేనా. సొంత వ్యాపార భాగస్వామ్య వ్యాపారంలో సంస్థల వలె నష్టాన్ని ఒకరు కానీ కొంతమంది కానీ భరించేటువంటి ప్రమాదం లేదు. కానీ కంపెనీలో కొన్ని వందల మంది వేల మంది వాటాదారులు ఉంటారు కాబట్టి నష్టాన్ని అందరూ కూడా పంచుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి సగటు తలసరి నష్టం అనేది కూడా చాలా తక్కువగా నామమాత్రంగానే ఉంటుంది. అంటే కంపెనీ ఆర్జించేటువంటి నష్టాలలో ఆ నష్టాన్ని భరించడానికి కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులకు అందరికీ సగటు నష్టం అనేది మాత్రమే బదిలీ అవుతుంది కానీ పూర్తిగా అపరిమితంగా నష్టం అనేది జరగదు. నెక్స్ట్ శాశ్వతమైనటువంటి పారంపర్య అధికారం. ఎప్పుడు కానీ చట్టం సృష్టించినటువంటి కల్పిత వ్యక్తి కంపెనీ కాబట్టి కంపెనీ వ్యాపార సంస్థ చిరకాలం ఎప్పుడు ఉంటుందమ్మా. సో సభ్యుల యొక్క జీవితాలకు కంపెనీ యొక్క జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. సో వాటాదారు మరణించినా కానీ దివాలా తీసినా కానీ లేదంటే వైదొలిగినా కానీ కంపెనీ అనేది మూతపడదు. కానీ దాని యొక్క ఆయు ప్రమాణం అనేది చాలా సుదీర్ఘమైనది, చాలా ప్రస్థానమైనది. సో సుదీర్ఘ ప్రస్థానంగా మనకి కొనసాగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి కంపెనీ అనేది నిరాటకంగా తమ యొక్క వ్యాపార కార్యకలాపాలని దూరదృష్టితో పెద్ద ఎత్తున ప్రణాళికలను రచించి తద్వారా అమలు చేసి కంపెనీ యొక్క అభివృద్ధికి అనేది దోహదం చేస్తుంది. కానీ ఇక్కడ సభ్యులు ఎవరైనా మరణించినా కానీ పదవి విరమణ చేసినా కానీ అదేవిధంగా ఇంకా వాళ్ళు చనిపోయినా కానీ కంపెనీ అనేది ఎప్పుడు మూతపడదు. నెక్స్ట్ నిర్వహణ సామర్థ్యం. సో కంపెనీ నిర్వహణ కొరకు ప్రతిభావంతులైనటువంటి సమర్థులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారిని డైరెక్టర్లుగా వాటాదారులు ఎన్నుకుంటారు. కాబట్టి మొత్తం కంపెనీ యొక్క నిర్వహణ కార్యక్రమాలు, కంపెనీ యొక్క నిర్వహణ కార్యకలాపాలు అన్నిటినీ డైరెక్టర్లకి ఆ కంపెనీలో ఉన్నటువంటి నిపుణులకి అప్పచెప్పి సో తద్వారా కంపెనీ యొక్క వ్యవహారాలను సమర్థవంతంగా లాభదాయకంగా నిర్వహిస్తారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో డైరెక్టర్లు వాటాదారులు ఎన్నుకుంటారు కాబట్టి కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ వారి యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరుగుతారు కాబట్టి సో కంపెనీ యొక్క వ్యవస్థ నిర్వహణ అనేది చాలా పటిష్టంగా సమర్థవంతంగా ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ కాబట్టి నిర్వహణ సామర్థ్యం కూడా మనకి బాగుంటుంది. నెక్స్ట్ పన్ను రాయితీలు. సో కంపెనీకి న్యాయబద్ధమైనటువంటి ప్రత్యేక అస్తిత్వం ఉంది కాబట్టి అందువలన ఆదాయ పన్ను చెల్లించవలను. ఆదాయం హెచ్చుగా ఉంటే కంపెనీకి కొన్నిసార్లు పన్ను రాయితీలు లభిస్తాయి. ట్యాక్స్ రిలీఫ్స్ అంటమ్మా. ఒకసారి ఇప్పుడు ఆదాయం చాలా తక్కువ వచ్చింది అనుకోండి, అసలు ఒకసారి ఆదాయం చాలా స్వల్పంగా ఉండిందంటే కూడా కంపెనీకి కూడా భారీగా నష్టపోకుండా కొంత పన్నుల మేర మినహాయింపులు కూడా ఆ సంస్థకి ఆ కంపెనీకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా సొంత వ్యాపారస్తులు భాగస్వామ్య సంస్థలు చెల్లించేటువంటి రేటు కంటే కూడా ఈ యొక్క కంపెనీ చెల్లించేటువంటి పన్నులు చాలా భారీ మొత్తంలో చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ దేశ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి. ఓకేనా. సో దేశ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందవలన భారీ పరిశ్రమల స్థాపన జరగవలను. సో కాబట్టి ఇనుము, ఉక్కు, నౌకా నిర్మాణము, యంత్ర పరికరాలు మొదలైనటువంటి పరిశ్రమ స్థాపనకు మూలధనం అధికంగా అవసరమవుతుంది. సో కాబట్టి అట్టి మూలధనం సేకరించడానికి కంపెనీ వ్యవస్థే ప్రధానమైనది, అనుకూలమైనది. సో కాబట్టి సొంత వ్యాపార భాగస్వామ్య సంస్థల వ్యాపారం కంటే కూడా అధిక పరిమాణంలో ఎక్కువ మూలధనాన్ని సమకూర్చేటువంటి ఏదైనా సంస్థ ఉంది అంటే అది కంపెనీ మాత్రమే. అంటే భారీ తరహా భారీ తరహా తయారీ సంస్థల్ని ఏర్పాటు చేయాలంటే ఈ యొక్క ఈ కంపెనీ వ్యవస్థ అనేది చాలా పెద్దది. నెక్స్ట్ అదేవిధంగా పొదుపు, పెట్టుబడి అలవాట్లను ప్రోత్సహించడం. సో కంపెనీ వ్యవస్థ ప్రజల యొక్క పొదుపు చేయుటకు ఉత్సాహపరుస్తుంది. సో కంపెనీల వాటాల విలువ చాలా తక్కువ. చిన్న మొత్తాలను పొదుపు చేసిన వారు కూడా వాటాలను కొనేందుకు వీలవుతుంది. సో దేశంలోనే ఉన్న చిన్న పొదుపు మొత్తాలను కంపెనీలు సేకరించి వాటిని
పరిశ్రమలు వినియోగించి సో తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. సో ప్రజలకు ఆదాయ స్థాయిలు, పొదుపు స్థాయిలు పెరుగుతాయి. నెక్స్ట్ సాంఘిక ప్రయోజనాలు. సో కంపెనీ వ్యవస్థ వలన కొన్ని సామాజిక ప్రయోజనాలు కూడా కలవు. ఉత్పత్తి భారీ ఎత్తున కొనసాగించడం వల్ల జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. అది మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మన ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం పెరగాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఒక సంవత్సర కాలంలో తయారు చేసినటువంటి వస్తు సేవల యొక్క విలువలనే జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. సో కంపెనీలు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, వినియోగదారులకు వస్తు సేవలను సమకూర్చుతున్నవి. సో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా చేయుచున్నవి. సో కాబట్టి సాంఘిక ప్రయోజనాలు కూడా ఎక్కువగా కల్పిస్తున్నటువంటి సాంఘిక ప్రయోజనాలు ఎక్కువగా చేస్తున్నటువంటి వ్యవస్థ కంపెనీ. నెక్స్ట్ చట్ట నిబంధనలమా. సో కంపెనీ వ్యవస్థ నిర్వహణ మూసివేయడంతో సహా అన్ని వ్యవహారాలు కంపెనీల చట్టం 2013 ప్రకారమే జరగవలను. చూడండి, ఎప్పుడైనా కానీ కంపెనీని రద్దు చేయాలన్నా లేదంటే మూసివేయాలన్నా ఏం చేయాలన్నా చట్టం సూచించినట్లు విధంగానే మనం చట్టం యొక్క నిబంధనల్ని అనుసరించాల్సి ఉంటుంది. సో కాబట్టి కంపెనీ వ్యవహారాలు పెడదారులు తొక్కేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో కంపెనీతో ఎలాంటి సంబంధం లేనటువంటి స్వతంత్ర వ్యక్తిచే కంపెనీ లెక్కలు తనిఖీ చేయించవలను. సో చూడండి, ఎప్పుడు కానీ కంపెనీకి సంబంధించినటువంటి లెక్కల ఆర్థిక వ్యవహారాలని ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ చేత మాత్రమే తనిఖీ చేయిస్తారు. నెక్స్ట్ ప్రజల విశ్వాసమ్మా. సో కంపెనీ లెక్కలను చార్టెడ్ అకౌంట్ ద్వారా తనిఖీ చేయబడుతుంది. సో కాబట్టి సంవత్సరిక లెక్కలను, రిపోర్టులను కంపెనీలు పత్రికల్లో ప్రకటిస్తాయి. సో కంపెనీ గుర్తించినటువంటి వ్యవహారాలను ఎవరైనా తెలుసుకోవచ్చు. కాబట్టి సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో అందువలన కంపెనీపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది. సో సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు తమ వ్యాపార వ్యవహారాలను గోప్యంగా ఉంచుతాయి. కాబట్టి అందువల్ల ప్రజలకి వాటి పట్ల విశ్వాసం చూపించటం లేదు. అదేవిధంగా కంపెనీ వ్యవస్థ అనేది ఒక మంచి విశ్వాసాన్ని చూరుకుంటున్నవి. నెక్స్ట్ ప్రజా పరిపాలనా విధానం. సో ఎప్పుడు కానీ కంపెనీలకు సంబంధించి వాటాదారులందరూ కంపెనీ నిర్వహణలో ప్రత్యక్షంగాను పాల్గొనటకు వీలు పడదు. కాబట్టి అందువల్ల వారు డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. సో డైరెక్టర్లు వాటాదారుల యొక్క ప్రతినిధులు. కంపెనీ వ్యవహారాల నిర్వహణ వాటాదారులు ఎన్నుకున్న డైరెక్టర్ల బోర్డుకు అప్పచెప్పెదరు. సో కాబట్టి బోర్డులో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికన, అంటే చాలా డెమోక్రటిక్ వేలో మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది, కంపెనీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది మొత్తం ఓవరాల్గా మనకి కంపెనీ ప్రయోజనాలు అనేటివి అధిక స్థాయిలో సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం కంటే కూడా కంపెనీ వ్యవస్థే ఎంతో మేలైనదిగా, ప్రయోజనకరమైనదిగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా? సో కాబట్టి మీకు బాగా క్లియర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఇది మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. ఏదైనా డౌట్స్ వస్తే కూడా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనమ్మా? ఓకేనమ్మా, అర్థమవుతుందా చెప్పేది? హేమంత్, ఓకే కదా? ఏం ఇబ్బంది ఏం లేదు కదా? గురునాథ్, మీకు అంతా కానీ ఓకే అమ్మా, గుడ్. ఓకే, థ్యాంక్ యూ.